హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చిన్నపిల్లలకు ఎంతో ఇష్టమైన శాండ్విచ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి ముందుగా 2 స్పూన్స్ పోహా అంటే అటుకులు, 2 స్పూన్స్ సూజీ అంటే బొంబాయి రవ్వ తీసుకొని దీనికి కొద్దిగా వాటర్ యాడ్ చేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత దీని లోపల 1 స్పూన్ క్యారెట్ తురుము, 1 స్పూన్ కొత్తిమీర అండ్ మిర్చి తురుము, 1 స్పూన్ ఆనియన్ కట్ చేసిన ఆనియన్, 1 స్పూన్ టమాటో ముక్కలను యాడ్ చేయాలి. ఈ విధంగా యాడ్ చేసిన మిశ్రమానికి 1/2 స్పూన్ సాల్ట్ కలిపి బాగా మిక్స్ అయ్యేలాగా కలపాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని మొత్తం మనము బ్రెడ్ పైన మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా, అన్ని చోట్ల స్ప్రెడ్ అయ్యేలాగా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసిన మిశ్రమం పైన 1 స్పూన్ బటర్ను యాడ్ చేయాలి. ఈ విధంగా బటర్ను యాడ్ చేసిన తర్వాత ఇంకో బ్రెడ్ స్లైస్ను దానిపైన అమర్చి దీన్ని వేడివేడి పెనం పైన ఒక 2 మినిట్స్ అటు ఇటు తిప్పుతూ కాస్త నెయ్యి వేస్తూ రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. ఈ విధంగా కాల్చుకుంటే మనకు శాండ్విచ్ రెడీ అయిపోయినట్టే. ఎంతో రుచికరమైన చిన్నపిల్లలకు ఇష్టమైన శాండ్విచ్ రెడీ. దీన్ని మనం మధ్యలో కట్ చేసుకొని టమాటో సాస్తో కానీ మామూలుగా కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన శాండ్విచ్ రెడీ అవుతుందండి.